హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రదర్ PT-D210 ఈ లేజర్ ప్రింటర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది పోర్టబుల్ ప్రింటర్ అనమాట. చాలా చిన్న సైజ్ అయితే ఉంటుంది. దీంతో మనం లేబుల్స్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రింట్ చేసుకున్న ఈ లేబుల్స్ని మనం ఎలా యూజ్ చేయాలి, అసలు ఈ ప్రింటర్ దేనికి అనేది అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అనమాట. సో బాక్స్ అయితే మనకి ఏ విధంగా వస్తుంది. సో బాక్స్ మీద మనకి లోపల ప్రింటర్ ఎలా ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ కనుక చూస్తే 9,690 రూపాయలు అని చెప్పి ఎంఆర్పీ ప్రైస్ ఉంది. ఇప్పుడు అమెజాన్లో చూస్తే దగ్గర 8,000 రూపాయల లోపు మీకు ఈ ప్రింటర్ అయితే వస్తుంది. సో మీరు అనుకోవచ్చు 8,000 రూపాయలు పెడితే మనకి పెద్ద ప్రింటరే వస్తుంది కదా, సో ఈ ప్రింటర్ వల్ల ఏంటి యూజ్ అని, అవన్నీ మనం ఈ ప్రింటర్ అన్బాక్స్ చేసి యూజ్ చేస్తూ అయితే తెలుసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ప్రింటర్కి సంబంధించి కొన్ని ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. QWERTY కీప్యాడ్తో ఈ ప్రింటర్ అయితే వస్తుంది అంటున్నారు. అలాగే ఈజీ టు యాక్సెస్ మెమరీ కూడా ఉంది. అంటే అప్ టు 30 లేబుల్స్ వరకు మనం ఇందులో స్టోర్ కూడా చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లేబుల్స్ మనం అప్పటికప్పుడు ప్రింట్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. 14 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అయితే ఉంటాయి, 37 ఫ్రేమ్స్ ఉంటాయి, అలాగే 600 సింబల్స్ అయితే ఉంటాయి, ఎమోజీస్ అనమాట. సో అవి అయితే ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు విత్ ఫ్రేమ్తో సహా. ఇక వెరైటీ టైప్ ఆఫ్ టేప్స్ కూడా దొరుకుతాయి అనమాట. సో ఇందులో వీళ్ళు ఇవ్వడానికి ఒక టేప్ అయితే ఇస్తారు. ఇది కాకుండా మీకు కావాల్సిన కలర్స్లో టేప్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇందులో మీకు ట్రాన్స్పరెంట్ టేప్ కూడా అయితే దొరుకుతుంది. సో ఈ టేప్స్ ప్రైస్ 500 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా యూస్ఫుల్ టెంప్లెట్స్ అని చెప్పి రాశారు. సిచ్యువేషన్ తగ్గట్టుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈజీ టు అప్లై, అంటే దీంట్లో మనకి స్టిక్కర్ కూడా ఉంటుంది. సో ఈజీగా మనం దేనికైనా సరే స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రింటర్ సంబంధించిన మరికొన్ని ఫీచర్స్లో మనకి లామినేటెడ్తో వస్తుంది, కెమికల్ రెసిస్టెంట్, టెంపరేచర్ రెసిస్టెంట్, ఫేడ్ రెసిస్టెంట్, అబ్రేషన్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, ఈజీ టు పిల్ అని చెప్పేసి ఇక్కడ మరికొన్ని మెన్షన్ అయితే చేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ప్రింటర్. ఓహో, సో అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇవన్నీ బయట తీసేద్దాం. సో బయట తీసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇంకా ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వచ్చినాయి. సో ప్రింటర్ అయితే ఉంది, ట్రావెల్ అడాప్టర్ ఒకటి ఉందన్నమాట. సో దీంతో మనం దీనికి పవర్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, ఒక క్యాటరేజ్ అయితే ఉంది. ఇంకా ప్రింటర్ అయితే చూడొచ్చు. ఇదంతా మనకి QWERTY కీప్యాడ్తో వచ్చింది. ఇదంతా రబ్బర్ ప్యాడ్ అనమాట. ఇక్కడ మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ ఇదంతా ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయ్యి వచ్చింది. ఇక్కడ చూస్తే ట్రిగర్ లాంటిది అయితే ఇచ్చారు. సో ఇది మన కటింగ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి బ్రదర్ అని చెప్పి అలాగే మోడల్ నెంబర్ ఇవైతే మెన్షన్ చేస్తున్నాయి. సో దీన్ని మనం ఈ రకంగా అయితే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు 6 AAA బ్యాటరీస్ అయితే ఇందులో మనం ఇన్సెట్ అయితే చేసి వితౌట్ పవర్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కడికైనా మనం క్యారీ చేసేటప్పుడు ఈ బ్యాటరీస్ అయితే యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి క్యాటరేజ్ అయితే పెట్టాలి. వీళ్ళు మనకి ఇచ్చారు, చూసారు కదా. సో ఈ క్యాటరేజ్ ఇందులో ఇన్సెట్ చేసేద్దాం. క్యాటరేజ్ మీద మీకు రాసుని చూసారు కదా. సో ఇది ఒక శాంపిల్ క్యాటరేజ్. చూడడానికి మనకి పాతకాలం క్యాసెట్స్ వచ్చాయి కదా, పాతకాలం ఏముందిలేండి, నా చిన్నప్పుడు ఉండేవి. ఇప్పుడైతే మనకి మెమరీ కార్డులు ఇవన్నీ వచ్చేసినాయి. సో ఆ క్యాసెట్ టైప్లో అయితే ఇది కనిపిస్తుంది. 12 mmతో ఇది వస్తుంది. ఇందులో తక్కువలో కూడా అయితే దొరుకుతూ ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు ఇందులో అయితే ఇన్సెట్ చేయాలి. సో ఈ విధంగా సో ఇన్సెట్ చేసిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేసామనుకోండి. సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట లోపల ఉన్న క్యాటరేజ్ ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. యాక్చువల్గా ఇందులో చాలా రకాల క్యాటరేజ్లు వస్తాయని చెప్పాను కదా, కలర్స్ వేరువేరుగా, వేరువేరుగా వస్తుంటాయి. సో అవి మనం ఇందులో పెట్టుకున్నప్పుడు లోపల ఉన్న క్యాటరేజ్ ఏంటి అనేది మనం ప్రింట్కి ముందే తెలుసుకోవడం కోసం ఇక్కడ ట్రాన్స్పరెంట్లు అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. సో పవర్ అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు పవర్ ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకి డిస్ప్లే అయితే ఆన్ అయింది. ఇక్కడ చూడొచ్చు, ఇది మోనోక్రోమ్ డిస్ప్లే అనమాట. సో ఇక్కడ మనకి పైన ఫాంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మెనూ క్లిక్ చేస్తే సో ఎల్ఈడి, కాంట్రాస్ట్, లాంగ్వేజ్, ఫైల్స్ మనం సేవ్ చేసుకోవచ్చు 30 ఫైల్స్ వరకు. టేప్, క్లియర్, యూనిట్, మళ్ళీ ఎల్సిడి. సో ఇవి మనకి మెనూలో ఉన్నాయి. ఎగ్జిట్ వచ్చేద్దాం. సో ఇక్కడ మనకి షిఫ్ట్ బటన్ అలాగే క్యాపిటల్ లాక్ ఇవన్నీ అయితే ఇచ్చారు. సో క్యాపిటల్లో నాని ప్రభాకర్ సో టైప్ చేసాను. ఇక్కడ మనం ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫాంట్ అని ఉంది. సో ఈ ఫాంట్లోకి వెళ్ళి సో ఫాంట్స్ అయితే మనకు కావాల్సిన ఫాంట్స్ పెట్టుకోవచ్చు. సో సైజు, విడ్త్, సో ఇవన్నీ ఇక్కడ చూపించారు. ఫాంట్ ఓకే చేసా. సో ఇవి మనకి ఫాంట్స్. సో కావాల్సిన ఫాంట్ నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫాంట్లో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చారు. సో నేను సెలెక్ట్ చేసేసా. తర్వాత లేబుల్. సో లేబుల్ సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడైతే మనం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. లేబుల్ మార్జిన్ ఎంత, లెంత్ ఎంత ఉండాలి ఇక్కడైతే సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫ్రేమ్. సో ఏమైనా ఫ్రేమ్స్ కావాలంటే ఇక్కడ మనం ఫ్రేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చుట్టూ మీకు ఫ్రేమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రేమ్ మారుస్తుంటే సో ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫ్రేమ్ సెట్ చేస్తాను, ఎందుకంటే ఇది మనకి చిప్ సెట్ లాగా ఉంది. తర్వాత సింబల్. సో ఏమైనా సింబల్స్ కావాలంటే కొన్ని సింబల్స్ అయితే పెట్టుకోవచ్చు.
సో ఇవన్నీ సింబల్స్. సో మనకి దేనికి సంబంధించి ఈ లేబుల్ తయారు చేస్తాం అనే దాన్ని బట్టి సింబల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి టెంప్లెట్ లైబ్రరీ. సో ఇప్పుడు మనం ప్రింట్ అయితే తీద్దాం. సో ఇక్కడ క్లిక్ చేయగానే ప్రింట్ అవుట్ అయితే రావాలి. సో ఇప్పుడు ప్రింట్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. సో ఎన్ని కాపీలు అని అడుగుతుంది. సో మనకి ఒక కాపీ చాలు. ఓకే, వెయిట్. సో ఇక్కడ నుంచి మనకి ప్రింట్ అయితే బయటకు వస్తుంది, చూసారు కదా. సో ఈ విధంగా ప్రింట్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేసామంటే సో కట్ అయిపోయి బయటకు అయితే వస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా సరే అంటించుకోవచ్చు. సో చాలా క్వాలిటీ ప్రింటింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎక్కడైనా ఎందుకు దీనికే అంటించేస్తా. మనది అనుకున్న ఐటమ్ మీద సో మన నేమ్ కానీ లేకపోతే మన కంపెనీ పేరు కానీ అంటించుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి తీద్దాం ప్రింట్. సో ఇంకో ప్రింట్ తీసా, ఓపెన్ చేసా. సో దీన్ని ఇప్పుడు దీనికే అంటించేస్తా ఇక్కడ. సో ఇలాగా అంటించుకోవచ్చు. మనం కావాలంటే మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో దానికి కావాలని అంటించుకోవచ్చు అనమాట. నా ఆర్కులెస్ గ్లాసెస్కి అంటించాలనుకుంటున్నాను. సో ఇక్కడైతే అంటించేస్తాను దీన్ని. ఈ విధంగా ఐటమ్స్ మీద కూడా అంటించుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రింట్ తీసి సో ఈ లేబుల్స్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే మీకు ఈ లేబుల్స్ ఎక్కడైతే యూస్ఫుల్ అనిపిస్తాయో సో అన్ని చోట్ల మనం దీన్ని అంటించుకోవచ్చు. గిఫ్ట్స్ ఏమైనా మనం ప్యాక్ చేస్తున్నాం అనుకోండి, ఆ గిఫ్ట్ మీద మన పేరు రాయాలనుకుంటే సో అక్కడ కూడా ఈ లేబుల్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే ఏదైనా మీరు స్మాల్ బిజినెస్ చేస్తున్నారు అంటే మీరు చేతితో తయారు చేసిన వస్తువులు కానీ లేకపోతే తినుబండారాలు కానీ సో వాటి మీద ప్రైస్ లేబుల్ వేయాలన్నా సరే సో దీని నుంచి అయితే అప్పటికప్పుడు ప్రింట్ తీసుకొని ప్రైస్ లేబుల్ అయితే వేయొచ్చు. ఈ కిచెన్లో ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్స్ మీద సో ఈ లేబుల్స్ని అంటించి ఆ బాటిల్ లోపల ఏ పదార్థం ఉందనేది అయితే రాసి పెట్టుకోవచ్చు. సో ఈ మెడిసిన్స్, ఈ టానిక్స్ అవి ఉంటాయి కదా, సో వీటిని సరిగ్గా మనకైతే గుర్తుండదు. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా చిన్నపిల్లలు ఉన్నా సరే దాని మీద అంటే ఆ మెడిసిన్ దేనికి ఉపయోగపడుతుందో తెలియదు. సో వాటి కోసం కూడా మనం ఈ లేబుల్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇంట్లో చాలా స్విచ్లు ఉన్నాయనుకోండి, అందులో ఫ్యాన్ స్విచ్ ఏది, లైటింగ్ స్విచ్ ఏది, సో ఈ విధంగా మనం ఆ స్విచ్ని ఫైండ్ చేయడం కోసం కూడా ఈ లేబుల్స్ని అయితే వాడుకోవచ్చు. ఇక అలాగే కేబుల్స్ మీద కూడా అంటించుకోవచ్చు అనమాట. సో ఎక్కువ కేబుల్స్ మీకు అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అదే 5.1 ఛానల్ వాడేవాళ్ళు లేదా కంప్యూటర్ నుండి వచ్చే ఎక్కువ కేబుల్స్ అవుట్ సైడ్కి వచ్చింది, వాటికి ఆ కేబుల్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా మనం ఈ లేబుల్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది కాకుండా ఐటమ్స్, మన ఐటమ్స్ అనుకున్న వాటికి ఇంత ముందు చూసారుగా నేను పవర్ బ్యాంక్కి అలాగే విఆర్ గ్లాసెస్ కూడా అంటించాను. సో అలాగే మీరు బుక్స్కి కానీ ఇంకేదైనా ఐటమ్, ఈ ఐటమ్ ఏది అనుకున్నది అలాగే ఆ ఐటమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేయాలి అనుకుంటే సో ఈ లేబుల్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు అన్ని రకాలుగా ఈ లేబుల్ అయితే యూజ్ అవుతుంది. ప్రింట్అవుట్ అయితే మాత్రం మీకు మంచి క్వాలిటీ ప్రింట్అవుట్ అయితే అందిస్తుంది. కాకపోతే మీకు కలర్ ప్రింట్ అయితే కాదు, బ్లాక్లోనే ప్రింట్అవుట్ అయితే ఇస్తుంది. మీరు కలర్లో అంటే మీరు లేబుల్ కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ కూడా అయితే మీకు వస్తుందన్నమాట. ఇంకా అలాగే ఈ లేబుల్స్ మీద ప్రింట్ అయింది మీకు వాటర్ రెసిస్టెంట్, టెంపరేచర్ రెసిస్టెంట్, అలాగే ఫేడ్ రెసిస్టెంట్, ఇలాగే మనకి రెసిస్టెన్స్తో వస్తుంది కాబట్టి ఎక్కడ మీకు షేడ్ అయితే రాదనమాట. అంటే ఆ పెయింట్ పోవడం కానీ ఎలిసిపోవడం ఇలాంటివి అయితే ఏమి జరగవు. సో వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు వాష్ చేసినప్పటికీ దీని మీద పెయింట్ అయితే పోదు. పైన మీకు లామినేటెడ్తో అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు ఉపయోగపడతాయి. ఇక ప్రింటర్లో నాకు కనిపించిన డ్రాబ్యాక్స్ ఏంటంటే డిస్ప్లేకి బ్యాక్ లైట్ ఇవ్వకపోవడం. దీనివల్ల ఏంటంటే డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు, కొంచెం వెళ్తుంటేనే బాగా కనిపిస్తుంది. బ్యాక్ లైట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. మరొకటి యాప్ సపోర్ట్ లేకపోవడం. యాప్ సపోర్ట్ ఇచ్చుంటే త్రూ మొబైల్ నుంచే మనం నేమ్స్ టైప్ చేయడం, అలాగే ఎమోజీస్ని యాడ్ చేయడం, సో ప్రింట్అవుట్ తీసుకోవడం, ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనకి త్రూ యాప్ నుంచి ఇచ్చుంటే సో మొబైల్ ద్వారా కూడా చాలా ఈజీగా ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం అయితే ఉండేది. ఇక ఫైనల్గా వచ్చేసరికి మనం ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత సో వన్ సైడు కొంచెం వేస్ట్ అయితే అయిపోతుంది అనమాట టేపు. సో ఇది కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. యాక్చువల్గా అది వేస్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం ప్రింట్అవుట్ తీసిన తర్వాత బ్లేడ్తో కటింగ్ కోసం అక్కడ వరకు వస్తుంది కాబట్టి సో అక్కడ కట్ అయ్యే ప్లేస్లో పీస్ అయితే మిగిలిపోతుంది. మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ప్రింట్ అవ్వడం వల్ల సో అక్కడ వేస్ట్ అయితే ఉండిపోతుంది అనమాట. సో ఇది కూడా నాకు కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది. సో ఇది అందరికీ యూజ్ అవుతుందని నేనైతే చెప్పలేను, కానీ సో నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఇది యూస్ఫుల్ అనిపించిన వాళ్ళు మాత్రం తీసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.